వస్త్ర పరిశ్రమ బాగుండాలని అప్రెల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది 370 ఎకరాల్లో. గతంలోనే మహిళలకు ఖచ్చితంగా మిషన్లతోటి ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతోటి పెద్దలు కేటీఆర్ గారు గోకుల్దాస్ కంపెనీకి అగ్రిమెంట్ అయి దాదాపు 1500 మందికి మహిళలకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. అంతేకాకుండా 2022 సంవత్సరంలో టెక్స్ పోర్టు కంపెనీ పెద్దలు ఎక్కడో బెంగళూరు అక్కడక్కడ పెడతా అన్నదాన్ని పెద్దలు కేటీఆర్ గారు చొరవ తీసుకొని మా ప్రాంతంలో అనేక మహిళలు ఉపాధి లేకున్నారు, ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చిన ప్రకారంగా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి 2022లోనే ఎకరాలకు అగ్రిమెంట్ చేసి ఆనాడు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోజు దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓపెనింగ్ వస్తున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతోటి సిరిసిల్లాను రేఖలు మార్చిన గొప్ప కేటీఆర్ గారు మన పట్టణ మహిళలకు ఉపాధి కలగాలి అని 10,000 మందికి ఉపాధి కలిపే ఒక లక్ష్యంతో దాదాపు గతంలో 1500 మంది, దాదాపు ఇప్పుడు 2000 మంది, 3500 మందికి ఈ రోజు మహిళా కుటుంబాలకు 3500 కుటుంబాలకు ఈ రోజు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మహిళా సోదరి మహిళలందరూ వీడియోలు చేసి అస్వస్థతకు గురవుతున్నారని చెప్పి గుర్తించి దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో 2వ బైపాస్ రోడ్డులో అప్రెల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గోకుల్దాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని తీసుకురావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ కేటీఆర్ గారు తెచ్చినటువంటి ఫ్యాక్టరీని అందరూ మంత్రులు వచ్చి ప్రారంభిస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభించే దానిలో ఫ్లెక్స్ లో స్థానిక శాసనసభ్యులైనటువంటి కేటీఆర్ గారి ఫోటో కూడా పెట్టకుండా వారిని అవమానించడం జరిగింది. చాలా తీవ్రమైన చర్యగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజులు మరి 3 మంత్రులు ఇనాగ్రేషన్కి రావడం జరుగుతూ ఉంది. మరి టెక్స్టైల్ పార్కు మరి ఈరోజు జరగబోయే కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారే మరి దాన్ని కృషి చేసి తెప్పిస్తే ఈరోజు మంత్రులు రిబ్బన్ కటింగ్ వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి టెక్స్టైల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ పాటించకుండా సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి కేటీఆర్ గారిని విస్మరించే విధంగా జరిపే విధంగా ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మరి అధికారులు కానీ మరి ఇలా చేయడం అనేది నిజంగా ఇది బాధాకరం. ఇటువంటి పరిణామాలు జరగొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.